హలో ఫ్రెండ్స్! టీమిండియాలో యుజ్వేంద్ర చాహల్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే తన బౌలింగ్‌తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని అయితే తెచ్చుకున్నాడు. బూమ్రా తర్వాత అలాంటి బౌలింగ్ చేసే వ్యక్తుల్లో చాహల్ అయితే ఒకడని చెప్పవచ్చు. తాను బౌలింగ్ చేస్తే అవతలి పర్సన్ అయితే షాక్ అవ్వాల్సిందే. తన బౌలింగ్‌తో అయితే వికెట్ల వర్షం కురిపించేవాడు. చాహల్ అయితే ధనశ్రీ అనే కొరియోగ్రాఫర్‌ని అయితే ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరైతే ఎంతో హ్యాపీగా, ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారంటూ చాలామంది నెటిజన్‌లయితే అప్పట్లో చెప్పేవారు. వీళ్ళిద్దరు జోడీ అయితే బెస్ట్ జోడీ అంటూ కూడా చాలామంది వీళ్ళని పొగిడిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇటీవల వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ రూమర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. దానికి కారణం ఇద్దరు ఇన్‌స్టాలో అయితే ఒకరి పేజీని ఒకళ్ళైతే అన్‌ఫాలో అయితే చేసుకున్నారు. మరియు తమ పెళ్లి పిక్స్‌ని కూడా ఇద్దరు తమ పేజెస్‌లో అయితే డిలీట్ అయితే చేసేశారు. ఇక ఇదంతా చూసిన నెటిజన్‌లయితే అయిపోయింది. మనం ఎంతో సంతోషపడ్డాము. వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటున్నారని. కానీ వీళ్ళు కూడా విడాకులు తీసుకుంటున్నారంటూ రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది. మరి యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ అయితే క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది. నిజంగానే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారా అని. అయితే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడమేమో కానీ క్రికెటర్స్‌లో ఒక పర్సన్ అయితే వీళ్ళిద్దరు విడాకులు తీసుకోవడం తనకి చాలా నచ్చింది అంటూ చాలామంది నెటిజన్లు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నువ్వైతే హ్యాపీ కదా అంటూ చాలామంది తననైతే ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. మరి ఆ క్రికెటర్ ఎవరో కారు శ్రేయస్ అయ్యారు. శ్రేయస్ అయ్యర్‌తో అయితే ధనశ్రీ అయితే చాలా క్లోజ్‌గా ఉండడం చూసి చాహల్‌కి నచ్చక ఇంకా ధనశ్రీకి అయితే విడాకులు ఇచ్చేస్తున్నాడంటూ కొంతమంది అయితే ఈ ఫేక్ న్యూస్‌ని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరూ అయితే కలిసి ఉండాలని వీళ్ళ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి వీళ్ళైతే ఎలాంటి క్లారిటీ ఇస్తారో కూడా చూడాల్సి